విశాఖపట్నంలో మళ్ళీ శాంతి భద్రతకు విఘాతం కలిగించేటటువంటి దుర్మార్గులు తయారైనట్టున్నారు. ఇదివరకు ఎండాడ, ఏరాడ ఇట్లాంటి ప్లేసెస్లో భీమిలీకి వెళ్ళేటువంటి రూట్లో ఏకాంతం కోసమని వెళ్ళేటువంటి జంటల్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు లాక్కుపోవడం, జేబుల్లో డబ్బులు లాక్కుపోవడం చేసేటువంటి దుర్మార్గులు ఉండేవాళ్ళు. చాలా రోజుల పాటు జరిగినటువంటి ఆ ఘాతుకాల మీద అప్పట్లో పోలీసులతో కలిపి టాస్క్ ఫోర్స్తో కలిపి జాయింట్ ఆపరేషన్ చేశాక వాళ్ళని పట్టుకున్న తర్వాత కంట్రోల్ అయింది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు. ఇప్పుడు తాజాగా సింగపూర్కి సంబంధించిన ఓ యువకుడు అక్కడ ట్రెక్కింగ్కి వెళ్తే అతన్ని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కుని పోయాడంట ఒకడు. ఇది చిన్న కేసే సెల్ ఫోన్ లాక్కుపోవడం అంటే, కానీ ఒక విదేశీయుడి దగ్గర అంటే తెలిసినే జరిగేటటువంటి ఘాతుకం అన్నటువంటి ఇది ప్రారంభ సూచిక అవుతుంది. ఇట్లాంటి ఇంకా జరుగుతుండొచ్చును. కానీ ఏకాంత ప్రదేశాలు, విశాఖపట్నం అంటే ఏకాంత ప్రదేశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అట్లాంటి వాటి మీద నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఇదివరకు ఏంటంటే లోకల్గా ఉండేటువంటి బడ్డీ కొట్లు, ఇతరత్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని సోర్సెస్ కిందన వాడుకుంటూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు, టాస్క్ ఫోర్సు వాళ్ళని జాగ్రత్తగా క్యాచ్ చేస్తుండేవాడు. ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారంటే సంథింగ్ ఆ నిఘా లోపిస్తున్నట్టు, లేకపోతే కనుక ప్లాన్ చేయట్లేదో చూసుకోవాల్సి ఉంది. చాలా జాగ్రత్తగా ఇట్లాంటి దుర్మార్గుల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే విదేశాల్లో దేశం పరుగు పోతుంది.